మరి గురువు గారిని మన కరతాళ ధ్వనులతో ఈ వేదిక మీద ఆహ్వానించుకుందాం. ఓవర్ టు రవిశాస్త్రి గారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ముందున్నారు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. వారు 106 పుస్తకాలు రచించారు. 106 పుస్తకాలు. అలాగే వారు అద్భుతమైనటువంటి శ్రీ విద్యా సాధనలో నిష్ణాతులు. అలాగే మనకి గణపతి సత్యానంద స్వామి ఆశ్రమానికి ఆస్థాన విద్వాంసులు. వారే అక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ చూస్తూ ఉంటారు. ఇలా వారి బ్రహ్మసూత్రాలని 24 గంటల కంటిన్యూగా ఉపన్యాసం ఇచ్చినందుకు గిన్నీస్ బుక్ అవార్డ్ రికార్డ్స్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి, రివార్డ్స్ ఉన్నాయి. అలాంటి మహానుభావులు వారు ఈరోజు మన దగ్గరికి వచ్చారు. గట్టిగా అందరం ఒక్కసారి లేచి నిలబడి గురువులకి ఒక్కసారి మనం కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. వారి జ్ఞానానికి మనం ఇస్తున్న విలువ ఇది. ఎందుకంటే 106 పుస్తకాలు రాయాలి, అది కూడా చిన్నవి కాదు. 600-700 పేజీలు ఉండేటటువంటి పుస్తకాలు రాయటం అంటే చిన్న విషయం కాదు. ఈ రోజుల్లో శ్రీ విద్యాపరంగా, మంత్ర యంత్ర తంత్రాల పరంగా, యోగ శాస్త్రాల పరంగా ఉన్నటువంటి మహానుభావులు చెప్పేటటువంటి అన్ని ఉపన్యాసాల్లో ఉపయోగించే పుస్తకాలన్నీ రాసినటువంటి మహానుభావుడే ఈరోజు మన ముందుకు వచ్చున్నారు. వారి దగ్గర నుంచి జ్ఞానగంగని మనం స్వీకరిద్దామా లేదా? రెడీనా? శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, సభాసదులైనటువంటి మీకు అందరికీ కూడా ముందుగా నమోవక్కలు తెలియచేస్తూ, ఇవాల్టి రోజున ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి మహానుభావుడు సుభాష్ పత్రిజీ మహారాజ్, ఆయన యొక్క ఈ సభలో, వారి ఏర్పాటు చేసినటువంటి ఈ పెద్ద సభలో, అంటే వారు ప్రత్యక్షంగా మన మధ్యన లేకపోయినప్పటికీ కూడా ఈ సభ ఏర్పాటు చేయటానికి, ఈ వారోత్సవాలు జరపడానికి కారణం పత్రిజీ గారే. అటువంటి ఆ పత్రిజీ గారి యొక్క ఈ సభలో మాట్లాడుతూ, ముందుగా వారిని గురించి మనం 2 విషయాలు తెలుసుకుందాం. వారు గుంటూరులో జన్మించారు. పెరిగిందంతా కూడా బోధనలో. అగ్రికల్చర్ ఎంఎస్సీ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో. అలాగే కోరమాండల్ ఫర్టిలైజర్ కంపెనీలో పనిచేశారు. కర్నూలులో జాబ్ చేశారు. 1979వ సంవత్సరంలో ధ్యానము సాధన అనే దీని మీదకి ఆయన దృష్టి మళ్ళింది. 1982వ సంవత్సరంలో ఈ ధ్యానాన్ని గురించి వారు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టినటువంటి ఈ పత్రిజీ గారు సదానంద యోగి అనే గురువు గారి దగ్గర శిష్యరికం చేశారు. 1990వ సంవత్సరంలో ఇది ఒక సంస్థగా ఏర్పాటు చేసి 2005వ సంవత్సరానికి ఈ ధ్యానాన్ని ప్రచారం చేయటం మొదలుపెట్టారు. బహుళ ప్రచారం చేశారు. వీరు మొట్టమొదటిగా 1999లో జ్ఞాన ప్రస్థానము అనేది ప్రారంభం చేశారు. 2012లో ఇక్కడ ఇదే ప్లేస్లో ధ్యాన మహాయాగము అనేది కండక్ట్ చేశారు. మొట్టమొదటిసారి ధ్యాన మహాయాగం కండక్ట్ చేసింది ఇదే ప్లేస్లో 2012వ సంవత్సరంలో. ఇప్పుడు ఈ జ్ఞాన మహాయాగం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి 84 దేశాల్లో విస్తరించిపోయింది. 25,000 సెంటర్లలో ఈ ధ్యానం అనేది ఉచితంగా అందిస్తూ ఉన్నటువంటి సంస్థ అనేది ఏదన్నా ఉన్నది అంటే అది పత్రిజీ మహారాజ్ స్థాపించినటువంటి సంస్థే. నాకేమీ ఆనందంగా లేదు. మీరేదో పొద్దు నుంచి ఉపవాసం ఉన్నట్టుగా తప్పట్లు కొడతారేంటి? 25,000 మంది అసలు కరతాళం ధ్వనులతో మారుమోగిపోవాలి. అంత గొప్ప పని చేశారు ఆయన. వారు మన సంస్థ గురించి, మన గురువుగారి గురించి తెలుసుకొని పేపర్ మీద రాసుకొని వచ్చి మనకే చెప్తున్నారు అంటే వచ్చే
గురువులు వారు ఎంత ప్రిపేర్ అయ్యి వస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఇంకొక విషయం కూడా ఏమిటి అంటే, ఈ ధ్యానము అనేది నేర్చుకొని ఇక్కడ ధ్యానం చేసి ఆ ధ్యానం వల్ల లబ్ధి పొంది ఆ పొందినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ వారోత్సవాలు పట్టోత్సవాలు ఈ ఉత్సవాలన్నీ జరపడానికి వాళ్ళే మనకి ఆర్థిక సహాయం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. తప్పట్లు అది కూడా నేను చెప్పాలా మీకు. ఏమర్రా అటువంటి మహానుభావుల్ని మనం అభినందించడం అనేది మన ప్రథమ కర్తవ్యం అది. ఇక ఈ ధ్యానంలో ఉన్నటువంటి ఇది ఏమిటి అంటే, పత్రిజీ గారి యొక్క ఆయన ఆశయం ధ్యానము, శాకాహారము, సజ్జన సాంగత్యము, ఉత్తమమైనటువంటి గ్రంథ పఠనము, ఇవి మనకు కావలసినటువంటివి. ఇప్పుడు ఈ విషయాలని గురించి చూద్దాం మనం. ధ్యానం, ఈ ధ్యానము అంటే ఏమిటి? ఈ ధ్యానము అనేది నా చిన్నప్పటి నుంచి వింటున్నాను నేను, మీరు కూడా వింటున్నారు. ఏమిటి ఈ ధ్యానము అంటే? మనకి ఉపనిషత్తుల్లో అనేక చోట్ల చెప్పబడింది. షష్టాంగ యోగము, 6 అంగములతో కూడినటువంటి యోగం. మీరు పేరు విన్నారో లేదో నాకు తెలీదు. యోగానికి 6 అంగములు ఉన్నాయి అని కొన్ని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అలా కాదు, 6 కాదు, 8 అంగములు ఉన్నాయి అని అష్టాంగ యోగాన్ని చెప్పారు. ఇవి 2 ఉపనిషత్తులు చెప్తున్నాయి. అయితే ఈ అన్ని ఉపనిషత్తుల్లోనూ కూడా ఈ యోగంలో ధ్యానము అనేది ఒకటి చెప్పబడింది. అసలు యోగము అంటే ఏమిటి? యోగ చిత్త వృత్తి నిరోధక, చిత్తము యొక్క వృత్తులన్నింటినీ కూడా నిరోధించేదే యోగము అన్నారు. అంటే మనస్సు అనేది ఒక కోతి లాంటిది. ఇది శాఖా సంక్రమణం చేస్తూ ఉంటుంది. అంటే కోతి ఏం చేస్తుంది అంటే, అడవిలో ఒక చెట్టు మీదకి ఎక్కినప్పుడు దాని కాళ్ళు చేతులు ఊరుకోవు. ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీద దూకుతుంది. ఎందుకు దూకుతుంది అంటే దానికి సమాధానం లేదు. అలా ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి దూకుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అదే స్థిరత్వం లేనటువంటి కోతి యొక్క లక్షణం. అటువంటిదే ఈ మనస్సు కూడా. మనస్సు అనేది స్థిరంగా ఉండదు. మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేయాలి అని కనుక మనం కూర్చున్నట్లయితే మన మనస్సు ధ్యానం మీద నిలవదు. ఏమవుతుంది? చిన్నప్పుడు మనం ఆడుకున్నటువంటి గోలీకాయల దగ్గర నుంచి, గోడుంబెళ్ళ దగ్గర నుంచి అవసరం లేనటువంటి విషయాలు అనేకాలు గుర్తొస్తాయి మనకి. ఈ ధ్యానం మీద మాత్రం మనసు ఉండదు, ఆ ధ్యానం గుర్తురాదు. మనసు యొక్క లక్షణం అది. కాబట్టి ఇప్పుడు ధ్యానంలో మనం చేయవలసిన పని ఏమిటి అంటే, ముందు మన మనస్సుని ఏకాగ్రత అది తీసుకురావాలి. మనస్సుకి ఏకాగ్రత రావాలి, ఇది రావాల్సిందే. మనస్సుకి ఏకాగ్రత రాకపోతే మనం ఏ పని చేయలేము. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే సామాన్యంగా మనం ఏమనుకుంటూ ఉంటామంటే, మనస్సుకి ఏకాగ్రత అనేది ఎట్లా వస్తుందంటే ఈ సామాన్యమైనటువంటిది కాదు, సాధ్యం కాదు, ఇది ఎవరికి ఏకాగ్రత రాదు అని. ఇది అబద్ధం. మీలో ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వాళ్ళకి ఏకాగ్రత ఉంది. మీలోనే కాదు, రోడ్డు మీద పోయేటటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఈ ఏకాగ్రత అనేది ఉన్నది. ఏకాగ్రత అందరికీ ఉంది. మరి ఏకాగ్రతతో పని చేయలేకపోతున్నాం కదా, ఆ పర్టిక్యులర్ పని మీద మనకి ఏకాగ్రత లేదు, అంతే. ఆ పని మీద మన మనసు పోదు, మన దృష్టి మళ్ళదు. అందుకని మనం ఇక్కడ ఏకాగ్రత లేదు అనే విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటాం. అంతేగాని ప్రతి వాళ్ళకి ఏకాగ్రత ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి అంటే, ఆ మనస్సుని అది వెడుతూ ఉన్నటువంటి దోవలో నుంచి ఇలా మళ్ళించి తీసుకొచ్చి మన కావలసినటువంటి ఈ విషయం మీద మనం చేయాలి. పిల్లలు పుస్తకాలు చదువుతూ ఉంటారు, ఏకాగ్రత ఉంది కదా,
మనం చందమామ కథ చదువుతూ ఉంటాం, ఏకాగ్రత ఉంది కదా, లేకపోవటం అనేది లేదు. ఆ మనస్సును తీసుకొచ్చి ఈ విషయం మీద మనం మళ్ళించాలి. అలా మళ్ళించగలమా? మళ్ళించగలం. మరి మా మనస్సు నిలవటం లేదు కదండి. నిలవటం లేదు అనేటటువంటి విషయం ఏం లేదు ఇక్కడ. దానికి అభ్యాసము కూసు విద్య, ఇది ఒకటి. మనం అభ్యాసం చేయాలి. డైలీ మనం ధ్యానం చేయాలి. ఈ ధ్యానాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అది ప్రాక్టీస్ చేయటం అంటే ఎలా ప్రాక్టీస్ చేస్తాం, ఏమిటి అసలు? ఈ ధ్యానాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి అంటే నిర్మలమైనటువంటి వాడు, సమర్థుడైనటువంటి వాడు ఒక గురువు కావాలి. ఒక గురువు కావాలి. ఆ గురువు దగ్గర కూర్చుని మనం ఈ ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ ధ్యానం మీద యోగ దర్శనం రాసినటువంటి వాడు పతంజలి మహర్షి. ఆయన చెప్పాడు, ధారణ, ధ్యానము, ఆ తర్వాత సమాధి అన్నాడు. ధ్యానము అంటే ఏం చెప్తున్నాడు మనకి? ధ్యేయమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దాని మీద మనం దృష్టి నిలపటము, అదే ధ్యానము అన్నాడు. నీ ధ్యేయం ఏమిటో చూడు, దాని మీద దృష్టి నిలపాలి. మరి దాని మీద దృష్టి నిలవదు కదండి, అప్పుడు మేము ఏం చేయాలి? అందుకే మనకి అనేక రకాలైనటువంటి పద్ధతులు చెప్తూ ఉన్నారు. ఓ గదిలో కూర్చోండి, మీరు అక్కడ ఓ చిన్న దీపం పెట్టుకోండి, లేదా గోడ మీద ఒక మచ్చని ఏర్పాటు చేసుకోండి, ఒక ఫోటో ఏర్పాటు చేసుకోండి. కళ్ళు తెరిచి ఆ ఫోటోని చూడండి కొంచెం సేపు, తర్వాత కళ్ళు మూసుకోండి. మీ కళ్ళ ముందు ఆ ఫోటోనే కనిపించాలి. కనిపించడం మానేసింది, మళ్ళీ కళ్ళు తెరు, మళ్ళీ ఆ వస్తువుని చూడు అంటే ఆ ధ్యేయం అది. ఆ ధ్యేయం మీద అలా దృష్టి సారించగా 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 ధ్యేయం మీద దృష్టి అనేది నిలుస్తుంది. నీకు ధ్యానము అనేది వస్తుంది. తప్పనిసరిగా మనం ఆ ధ్యానంలో సక్సెస్ అవుతాం. అయితే ఇక్కడ ఈ ధ్యానాన్ని నేర్పడానికి సాధ్యమైనంత వరకు మనకేం చెప్తున్నాడు అంటే పతంజలి మహర్షి, ఒక గురువు దగ్గర మీరు ఇవన్నీ కూడా నేర్చుకోండి అన్నాడు. గురువు దగ్గర నేర్చుకోండి. ఆ గురువు ఎలాంటి వాడై ఉండాలి? సద్గురువు అయి ఉండాలి. ఇదిగో ఇప్పుడు మనకి పత్రిజీ మహారాజు లాంటి ఒక సద్గురువు మనకి దొరకాలి. అటువంటి మహానుభావుడు మనకి ఒక గురువుగా దొరకటం అనేది మన జన్మల అదృష్టం అని మనం చెప్పుకోవాలి. అందుకే ఎటువంటి గురువు కావాలయ్యా అని అడిగితే దానికి ఒక చిన్న శ్లోకం చెప్పారు చూడండి. ఇక్కడ ఎటువంటి గురువు కావాలి అంటే, బ్రహ్మానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. హైగ్రీవుడు వంటి మహానుభావుడు నీకు గురువుగా కావాలి అన్నాడు. అయితే గురుగీతలోకి వచ్చేటప్పటికి ఈ గురువు ఎలా ఉండాలి? ఆ గురువు ఎలా ఉండాలి అంటే, ఆయన బ్రహ్మానందమయం. ఈయన కూడా బ్రహ్మానందమయము అంటే బ్రహ్మానందంలో నిరంతరము తేలియాడేటటువంటి వాడు. అటువంటి వాడు నీకు గురువు కావాలి. బ్రహ్మానందంలో తేలియాడటము అంటే ఎలా? అసలు బ్రహ్మానందము అంటే ఏమిటి? బ్రహ్మానందము అంటే సాకార బ్రహ్మ, ఒక రూపాన్ని ధరించినటువంటి బ్రహ్మ. ఎవరు? శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, అమ్మవారు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, మీ దృష్టిలో ఎవరైతే వాళ్ళే. ఆయన సాకార బ్రహ్మ అంటారు. ఇటువంటి సాకార బ్రహ్మ పొందే ఆనందాన్ని బ్రహ్మానందము అంటారు. ఈ ఆనందాన్ని ఈయన ఎక్కడ పొందుతాడు? ఈయన సాకార బ్రహ్మ ఉండే ప్రదేశం ఏది అంటే పరమపదం. ఆ పరమపదంలో ఈ సాకార బ్రహ్మ ఉంటాడు. ఇప్పుడు ఈ పరమపదానికి అక్కడ ఉండే ఆ దేవతని బట్టి దాని యొక్క పేరు అనేది మారుతుంది. శ్రీ మహావిష్ణువే ఇక్కడ పరబ్రహ్మ స్వరూపము, సాకార బ్రహ్మ అన్నాం అనుకోండి. అప్పుడు ఆ పరమపదం పేరు వైకుంఠము అని చెప్పబడుతుంది. లేదండి ఆయన శివుడు అనుకున్నాము, అది కైలాసము అని చెప్పబడుతుంది. అలా కాదండి ఆయన అమ్మవారు అనుకున్నాము, మణిద్వీపము అని చెప్పబడుతుంది.
కాబట్టి ఇక్కడ ఈ పరబ్రహ్మ స్వరూపం, ఈ సాకార బ్రహ్మ ఎక్కడ ఉంటాడు అంటే ఈ పరమపదంలో ఉంటాడు. పరమపదంలో ఉంటాడు. ఆ పరమపదంలో ఏం చేస్తూ ఉంటాడు? నిరంతరము ఆయన ఆనంద డోలికలలో తేలియాడుతూ ఉంటాడు. ఆనంద డోలికలలు అంటే ఆనందపు ఉయ్యాలల్లో మహదానందంలో ఉంటాడు. అక్కడ కష్టాలు ఉండవు, దుఃఖాలు ఉండవు, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. అక్కడ ఉండేదల్లా ఒక్కటే. అది ఏమిటి అంటే బ్రహ్మాండమైనటువంటి సుఖము. దాన్నే బ్రహ్మానందము అని అంటారు. అటువంటి బ్రహ్మానందాన్ని పొందుతూ ఉన్నటువంటి వాడు. ఇప్పుడు అటువంటి గురువు మనకి నేర్పేది ఏమిటి అంటే మనకు కూడా బ్రహ్మానందాన్ని ఇస్తాడు. మనకి బ్రహ్మానందాన్ని ఎలా ఇస్తాడు? పరమపదం చేరినటువంటి వాళ్ళు అరిషడ్ వర్గాల్ని, నేను నాది అనే అహంకార మమకారాలు అన్నింటినీ కూడా జయించినటువంటి వాళ్ళు. అలా జయించినటువంటి వాళ్ళు ఏమవుతారు? చూడండి, మనమే ఉన్నాం, మనకి ఎవరి మీద కోపం లేదు, ద్వేషం లేదు, జుగుప్స లేదు. అంటే అరిషడ్ వర్గాలు అనేవి మనకేం లేవు. నేను నాది అనే అహంకారం మమకారం లేదు. అప్పుడు మనం ఏమవుతాం చూడండి. నేను అంటే నేను ఒక్కడనే, కేవలము నేను అనేమిటి ఈ వ్యక్తి ఒక్కడే మిగిలాడు. దాన్నే కైవల్యము అని అంటారు. మానవుడు కేవలుడుగా మిగలటం, ఏ రకమైన లక్షణాలు లేకుండా కేవలుడుగా మిగలటము, దాన్నే కైవల్యము అంటారు. ఆ కైవల్య ప్రాప్తి, అటువంటి స్థితిలో నీకు మిగిలేది ఏమిటి? ఇంకా చూడండి, ఎక్కడా కష్టం లేదు, దుఃఖం లేదు, ఇది కావాలి అని లేదు, ఇది అక్కర్లేదు అని లేదు, మనకేం లేదు. వీళ్ళు నా వాళ్ళు అని లేదు, వీళ్ళు పరాయి వాళ్ళు అని లేదు, తరతమ భేదాలు లేవు, ఎవరి మీద కోపం లేదు, అసూయ లేదు, ఏమీ లేనటువంటి స్థితి. ఎవరినైనా సరే చిరునవ్వుతో ఆహ్వానిస్తాము. ఎవరికైనా సరే చిరునవ్వుతోనే మనం వీడ్కోలు చెబుతాము. మరి అటువంటి స్థితిలో మనకు ఉండేది ఏంటి? ఆనందం ఒక్కటే. అప్పుడు మనకి మిగిలేదే ఆనందం. అటువంటి ఆనందాన్ని పొందేటటువంటి సోర్స్ ఏమిటి అంటే ఈ ధ్యానం. ఆ ధ్యానాన్ని ఇప్పుడు ఈ పత్రిజీ మహాశయుడు మనకి నేర్పిస్తున్నారు. ఇంతకాలంగా మనకి నేర్పించినటువంటి ధ్యానం వల్ల ఫలితం ఏమిటి? ఇదిగో ఇటువంటి ఆనందాన్ని పొందుతాం మనం. అంతేకాదు, పరమ సుఖదం, పరమమైనటువంటి సుఖము. పరమమైనటువంటి సుఖము అంటే అత్యున్నతమైనటువంటి సుఖము, అమోఘమైనటువంటి సుఖము, ఇంకా దానికన్నా ఎక్కువ అనేది ఏది కూడా లేనటువంటి సుఖము. సుఖము అంటే అంతకన్నా ఇంకో సుఖము అనేది ఉండదు. అది ఎప్పుడు వస్తుంది? ఆత్మసాక్షాత్కారం జరిగినప్పుడు వస్తుంది. ఆత్మసాక్షాత్కారం జరిగినప్పుడు ఆ పరమేశ్వర స్వరూపాన్ని మనం ప్రత్యక్షంగా కళ్ళతో సాక్షాత్కరింపజేసుకున్నప్పుడు అటువంటి సుఖాన్ని మనం పొందగలుగుతాము. అటువంటి సుఖాన్ని, ఆనందాన్ని మనం పొందుతామా? పొందుతాం. ఒక్కసారి మనం అన్నమయ్య సినిమా దగ్గరికి వెళ్దాం. చూడండి, అన్నమయ్య సినిమా ఉంది కదా, ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ సినిమాలోకి వెళ్ళండి. అందులో అన్నమయ్య గొడుగు పట్టి ఆయన యొక్క ప్రియురాళ్ళనిద్దరిని కూడా తీసుకొస్తూ ఉంటాడు. వాళ్ళు అతిలోక సౌందర్యవతులు అని ఆయనకి నమ్మకం. తీసుకొస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి వెనకాల నుంచి వచ్చాడు. ఏమిటయ్యా అంటే అతిలోక సౌందర్యాన్ని నేను ఆరాధిస్తున్నాను అని చెప్పాడు అన్నమయ్య. అప్పుడు ఆయన అడిగాడు, ఇంతకన్నా సౌందర్యం నీకు కనిపిస్తే ఏం చేస్తావు? ఇంతకన్నా సౌందర్యం అనేది లోకంలో ఎక్కడా లేదయ్యా. నిజమే, ఒకవేళ కనిపిస్తే ఏం చేస్తావు? దానికి దాసుడిని అయిపోతాను. అప్పుడు తీసుకెళ్ళి స్వామివారి దర్శనం చేయించాడు. అంత సౌందర్యం చూపించాడు. అప్పుడు అన్నమయ్య పొందినటువంటి ఆనందము అనేది ఉన్నదే, అది పరమానందము, పరమ సుఖము అని చెప్పేది. అటువంటి ఆ సుఖాన్ని
ఆ పరమమైనటువంటి సుఖాన్ని ఈ పత్రిజీ మహాశయుడు ధ్యానయోగం ద్వారా మనకందరికీ కూడా దాన్ని తెలియజేస్తున్నాడు, అనుభవంలోకి తీసుకొస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా గురువు గారికి ఉండే లక్షణాలు. బ్రహ్మానందమయం, ఈ పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి. గురువు అంటే ఎవరండి? గురువు అంటే ఎవరు? గకారో అంధకారశ్చ రుకారశ్చ తన్నిరోధక. గు అంటేనేమో అంధకారము, అంటే అజ్ఞానము. రు అంటే ఈ అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి వాడు, నీకున్నటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేసేటటువంటి వాడు ఆయన గురువు అంటే. ఏమిటి ఈ అజ్ఞానాన్ని ఎలా పటాపంచలు చేస్తూ ఉన్నాడు? జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు, నీకు జ్ఞానోదయం కలగజేస్తూ ఉన్నాడు. అందుకే గురు ధ్యానం చేస్తాను చూడండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే అర్థం. చిన్నపిల్లలతో కూడా మనం ఈ శ్లోకం చదివిస్తామర్రా. మన పిల్లలతో అందరితోనూ చదివిస్తున్నాం కదా. ఏమిటి ఈ శ్లోకానికి అర్థం? గురు బ్రహ్మ అంటే గురువు సాక్షాత్తు బ్రహ్మ. బ్రహ్మ అంటే ఇక్కడ పరబ్రహ్మ కాదు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకి గురువుకి సంబంధం ఏంటండి? గురువు గారు ఏం చేస్తున్నాడు? బ్రహ్మ ఏం చేస్తున్నాడు? ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు. మరి ఇక్కడ గురువు గారు ఏం చేస్తున్నాడు? ఎందుకు వాళ్ళిద్దరినే కంపేర్ చేస్తున్నాం? గురువు గారు నీలో అంటే తన శిష్యుల్లో జ్ఞానము అనే బీజాన్ని సృష్టిస్తూ ఉన్నాడు, నాటుతూ ఉన్నాడు. మనలో మన గురువుగారు చేసే పని ఏమిటి అంటే జ్ఞాన బీజాన్ని నాటుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ పత్రిజీ మహారాజ్ చేసింది అదే. మనలో అందరిలోనూ కూడా జ్ఞాన బీజాన్ని నాటి ఇంతకాలము కూడా ఆ బీజాన్ని ఆయన మన దగ్గర ప్రత్యక్షంగా లేకపోయినా ఆ బీజాన్ని రక్షించి పోషిస్తూ ఉన్నాడు. ఆయన ఆ బీజాన్ని నాటుతూ ఉన్నాడు కాబట్టి ఆయన సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అన్నాం. ఇప్పుడు గురువు విష్ణువు, ఆ గురువు విష్ణువు ఏం చేస్తూ ఉంటాడు? స్థితికారకుడు. స్థితికారకుడు అంటే ఏమిటి? ఏం చేస్తాడు? స్థితి అంటే లోకాలను పోషిస్తూ ఉంటాడు, లోకాలను రక్షిస్తూ ఉంటాడు. వీళ్ళ యొక్క ఆకలి బాధలన్నీ తెచ్చి లోకాలన్నీ కూడా పోషిస్తూ ఉంటాడు. సరే, అది విష్ణుమూర్తి యొక్క పని బాగుంది. మరి ఇప్పుడు ఈ గురువుగారు ఎవరిని పోషిస్తూ ఉన్నాడు? ఆయన్ని విష్ణు అని ఎందుకు అనాలి? బ్రహ్మగా నీ హృదయంలో జ్ఞానము అనే బీజాన్ని నాటాడు కదా. ఇప్పుడు విష్ణువుగా ఆ జ్ఞానము అనే బీజాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు, జ్ఞానాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు. అందుకని గురురు విష్ణు. మరి ఇప్పుడు గురుర్దేవో మహేశ్వర, గురువు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఏం చేస్తాడు? ఈశ్వరుడు అంటే ఇక్కడ ఈశ్వరుడు అని కాదు, రుద్రుడు అని అర్థం. రుద్రుడు ఎందుకంటే ఇక్కడ మనకి త్రిమూర్తుల్లో ఈశ్వరుడు అని రాస్తున్నాం మనం, కానీ ఇక్కడ ఈశ్వరుడు అనేటటువంటి వాడు లేడు. వేదంలో రుద్రుడు అనేవాడు ఉన్నాడు, ఈశ్వరుడు లేడు. ఈశ్వరుడు లేడు అసలు, రుద్రుడు అనే ఆయన ఉన్నాడు. ఆ రుద్రుడే వేదం ఏం చెప్తుందో తెలుసా? ఆ రుద్రుడు చాలా బలమైనటువంటి వాడు, ఎర్రని దేహంతో ఉంటాడు, చేతిలో ధనుర్బాణాలు పట్టుకుని రథం మీద ఎక్కి 24 గంటలు అలా తిరుగుతూ ఉంటాడు, లోకాలన్నీ తిరుగుతూ ఉంటాడు. ఎవరైనా శత్రువులు కనిపించినట్టయితే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా సంహరిస్తాడు. అటువంటి వాడు ఆయన రుద్రుడు అని చెప్తూ ఉన్నది. అటువంటి వాడు ఆయన రుద్రుడు. కానీ మనకి వేదకాలం నుంచి పురాణ కాలానికి మనం ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికీ ఈ పురాణ కాలానికి వచ్చి ఆ రుద్రుడే శివుడు అని చెప్పబడ్డాడు. అక్కడ ఉన్నటువంటి రుద్రుడు తమోగుణ ప్రధానమైనటువంటి వాడు, చంపేయటమే. శత్రువు కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా నరికేస్తాడు, ఆయన రుద్రుడు. ఆ రుద్రత్వాన్ని, ఆ ఉగ్రత్వాన్ని, తమోగుణాన్ని తగ్గించి ఆయనకి సత్వమైనటువంటి గుణాన్ని ఆపాదించి
ఆయనకి శివుడు అని పేరు పెట్టి ఇప్పుడు ఆ శివుడు ధ్యానముద్రలో ఉన్నాడు, ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు అని మనకి చెప్పడం జరుగుతోంది. ఇది పురాణాల్లో శివుడు. ఇక్కడ మనకి గురుదేవో మహేశ్వర అని అంటే ఈ మహేశ్వరుడు అంటే ఎవరు? అరుద్రుడు. రుద్రుడు ఏం చేస్తాడు? సంహారం చేస్తున్నాడు, శత్రు సంహారం చేస్తున్నాడు. బాగుంది. మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఎవరు? ఈ గురువు సంహారం చేస్తాడు. ఏం సంహారం చేస్తాడు? ఎవరిని చంపుతాడు? నీ మనస్సులో మొలుస్తూ ఉన్నటువంటి కలుపు మొక్కల్ని సంహారం చేస్తాడు. మనస్సులో మొలుస్తూ ఉన్నటువంటి కలుపు మొక్కలు అంటే ఏమిటవి? అనుమానాలు, సందేహాలు. ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తాడు. అంటే గురువు బ్రహ్మరూపంలో నీ మనస్సులో జ్ఞానబీజాన్ని నాటుతూ ఉన్నాడు. విష్ణువు రూపంలో ఆ బీజాన్ని, జ్ఞానబీజాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు. శివుడి రూపంలో నీకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తూ ఉన్నాడు. అంతేకాదు గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆ గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. పరబ్రహ్మ స్వరూపం ఏం చేస్తుంది? మోక్షాన్ని మార్గం చూపిస్తుంది. మానవుడికి జీవిత ధ్యేయం ఏమిటి? ధర్మార్థ కామ మోక్షాలు. అంతేగా చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ నాలుగింటల్లోనూ కూడా ముఖ్యమైనటువంటిది ఏమిటి? మోక్షం. చివరిదే ముఖ్యమైనటువంటి మోక్షం. కాబట్టి ఆ మోక్ష సాధన కోసం ఈ మూడు, మొట్టమొదటి చెప్పినటువంటి మూడు ధర్మార్థ కామాలు, ఈ మూడు కూడా మనకి సోపానాలు, అంటే మెట్లు. ఆ మోక్షాన్ని అందుకోవటానికి మనకి ఈ మెట్ల మీదుగా, ధర్మార్థ కామాలు అనే ఈ మూడు మెట్ల మీదుగా ఎక్కి ఆ మోక్షాన్ని మనం చేరుకుంటాం. అటువంటి ఆ మోక్ష మార్గాన్ని మనకి చూపించేవాడు ఎవరు? గురువు. అందుకని తస్మై శ్రీ గురవే నమః, అటువంటి ఆ గురువుకి నేను నమస్కారం చేస్తున్నాను అని మనం చిన్నప్పుడే పిల్లలకి చెబుతున్నాం. ఇప్పుడు ఆ గురువు గారు ఎవరండి? ఎవరు అనేది నేను చెప్పడం ఎందుకు? మీ కళ్ళకు కనిపిస్తూ ఉన్నది కదా. పత్రిజీ మహారాజు ఎక్కడో ఒక చోట ఒక చిన్న సంస్థని స్థాపించి ఆ సంస్థని 84 దేశాల్లో దాన్ని విస్తరింపజేసి ఇప్పుడు కనీసం 25,000 మందికి పైగా ఈ ప్రోగ్రాం చూసేందుకు వాళ్ళంతా కూడా ఇష్టపడి వాళ్ళు చూస్తున్నారు. దేశ విదేశాల్లో కూడా మన ఈ ప్రోగ్రాంను చూస్తూ ఉన్నారు. ఈ జ్ఞాన సంపదని వాళ్ళంతా కూడా అనుభవిస్తున్నారు. అంటే దీనికి అంతటికీ కారణం ఆ పత్రిజీ మహారాజు. కాబట్టి గురువు అంటే అటువంటి మహానుభావుడు గురువు. తస్మై శ్రీ గురవే నమః, అటువంటి ఆ గురువుకు నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్తోంది ఈ గురుగీత. అసలు ఇంకోటి ఏముంటుందో తెలుసా? ఈ గురువు ఏం చేస్తాడు అంటే మనకి మోక్ష మార్గాన్ని చూపిస్తాడు అని చెప్పుకున్నాం. ఎలా చూపిస్తాడండి మోక్ష మార్గాన్ని? ఎలా తెలుస్తుంది మనకి మోక్ష మార్గం ఏంటో? ఆయన చెప్తాడు. ఆయన చెబుతాడు అంటే ఎలా? మహావాక్యాలు అని ఉన్నాయి మనకి. మహావాక్యాలు ఏమిటి? మహావాక్యాలు మనకి వేదాలు 4 ఉన్నాయి కదా. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలకి కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. మొత్తం 1180 ఉపనిషత్తులు ఉన్నాయి అని మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది. ఈ 1180 ఉపనిషత్తుల్లోనూ 108 ఉపనిషత్తులు చాలా ప్రశస్తమైనటువంటివి అని శంకర భగవత్పాదులు వారు చెప్పారు. అదే ముక్తికోపనిషత్తులు కూడా చెప్తాడు. ఈ 108 ఉపనిషత్తుల్లోనూ 10 ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనటువంటివి అని చెప్పారు. ఇది శంకర భగవత్పాదుల వారు చెప్పారు, రామానుజాచార్యుల వారు చెప్పారు, మధ్వాచార్యుల వారు చెప్పారు, తిరుమతాచార్యులు కూడా చెప్పారు. 10 ఉపనిషత్తులు ఏమిటి? ఈ 10 ఉపనిషత్తులు ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, తిత్తిరి, ఐతరేయించ, చాందోగ్యం, బృహదారణ్యకందశ. ఇవి 10 ఉపనిషత్తులు. ఈ 10 ఉపనిషత్తుల్లోనూ కూడా వాళ్ళు ప్రఖ్యాతమైనటువంటి ఉపనిషత్తులు 4 ఉపనిషత్తులు తీసుకున్నారు. ఆ 4 ఉపనిషత్తుల్లో నుంచి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క వాక్యం తీసుకున్నారు.
ఒక్కొక్క ఉపనిషత్తు నుంచి ఒక్కొక్క వాక్యం తీసుకున్నారు. ఆ తీసుకున్నటువంటి వాక్యాన్ని మహావాక్యము అని దాని పేరు పెట్టారు. మహావాక్యము అంటే ఏమిటి? మహా అంటే ఏమిటి? మహా అంటే గొప్పదైనా. ఏమిటి గొప్పతనం ఇక్కడ? ఏమిటి? నీ గొప్పతనం నీది, నా గొప్పతనం నాది. ఏమిటి గొప్పతనం అంటే ఇక్కడ మనం ఆధ్యాత్మికమైన విషయాలు మాట్లాడుతున్నాం. ఆధ్యాత్మిక విషయంలో గొప్పతనం ఏమిటి? మోక్షం. ఇందాక చెప్పుకున్నాం కదా, చతుర్విధ పురుషార్థాల్లోనూ 4వది అయినటువంటి మోక్షమే అత్యున్నతమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది ఆ మోక్షం. ఈ మోక్షం పొందాలి అంటే ఏం కావాలి? ఏం కావాలి అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను అని చెప్పాడు. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే. ఇది అద్వైత సిద్ధాంతం. చరాచర జగత్తులో ఉన్నది ఒక్కటే. ఏమిటది? ఆత్మ. అదే పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపమే తనను తాను 84 లక్షల రకాలైనటువంటి జీవరాశిగా విభజించుకున్నటువంటిదై ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తోంది. చలనం ఉన్నవి, చలనం లేనివి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి అన్నీ కూడా పరబ్రహ్మ యొక్క స్వరూపాలే. ఈ విషయం తెలుసుకోవటమే. జగత్తుకి కారణమైనటువంటిది ఏమిటి అంటే పరమేశ్వర స్వరూపము. అదే పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపమే మనకి మోక్షాన్ని ఇస్తుంది. మోక్షము అంటే ఏమిటి? జీవాత్మ పరమాత్మ రెండు ఒకటైపోవటము. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటైపోవటము అంటే ఇక్కడికి మనకి ముండకోపనిషత్తులో ఒక మాట చెప్పాడు. సంసారము అనే వృక్షం మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి. ఒకటేమో ఈ 2 పక్షులు కూడా ఒకే ఆకారంలో ఉన్నాయి, ఒకే ఎత్తులో ఉన్నాయి, ఒకే రంగులో ఉన్నాయి, చూడటానికి ఒకటిగానే ఉన్నాయి, తేడా లేదు. 2 పక్షులు ఒకటే. అటువంటి ఈ పక్షుల్లో ఒకటేమో దొరికినటువంటి కాయలు పళ్ళు తింటూ ఉన్నది, రెండోదేమో ఏమీ తినకుండా అలా దిక్కులు చూస్తూ కూర్చొని ఉన్నది. మరి ఏమిటి పక్షులు? ఏమిటి పక్షులు అంటే కాయలు పండ్లు తింటున్నటువంటి జీవాత్మ. మరి ఈ కాయలు పండ్లు ఏమిటి? ఇది చేసినటువంటి కర్మ ఫలితము. కర్మఫలాలు అంటే మన యొక్క పాపపుణ్యాలు. ఆ పాపపుణ్యాలు మనం అనుభవిస్తున్నాం. అదే జీవాత్మ. మరి రెండోది పరమాత్మ. మరి ఈ పరమాత్మ ఏమీ తింటలేదా? దానికేం లేవా? ఏం లేవు. ఎందుకని లేవు? పరమాత్మ కర్మ చెయ్యదు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం, పరమాత్మ అనేది ఏమాత్రం కూడా కర్మ అనేది చెయ్యదు. కాబట్టి మనం ఇంట్లో వంట చేసుకోలేదండి, వంట చేసుకోలేదు కాబట్టి తినటానికి ఏముంది? అందుకని పరమాత్మ ఒంటరిగా కూర్చుని దిక్కులు చూస్తూ కూర్చున్నది. ఈ రెండు పక్షులు, ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మ. ఇప్పుడు మనకు వచ్చే అనుమానం, ఈ జీవాత్మ పరమాత్మ రెండు వేరువేరా? ఎందుకని? రెండు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి మనకి. రెండు వేరువేరా? రెండు వేరువేరా అంటే వేరు కాదు, రెండు ఒకటే. మరి రెండు విడివిడిగా కనిపిస్తున్నాయి కదా? కనిపిస్తున్నాయి. ఎందుకు గాను కనిపిస్తున్నాయి? నీ యొక్క అజ్ఞానం వల్ల. నీ కళ్ళు పూడికిపోయి సరిగ్గా చూడలేకపోతూ ఉన్నావు కాబట్టి ఈ రెండు కూడా వేరు వేరు అని నీకు కనిపిస్తూ ఉన్నాయి అంతే. అవి నిజంగా వేరు వేరు కాదు, రెండు ఒకటే. రెండు ఒకటే అంటే ఈ జీవాత్మ తన యొక్క స్వస్వరూపాన్ని అంటే అసలు రూపాన్ని తాను గనక తెలుసుకోగలిగినట్లయితే అప్పుడు ఇక్కడ 2 పక్షులు ఉండవు, ఒకటే పక్షి ఉంటుంది. ఆ ఒకటే పక్షి అంటే ఏమిటది? అదే పరమాత్మ. మరి ఏమవుతుంది? ఈ రెండో పక్షి ఇప్పటిదాకా మనకు కనిపించింది కదా, ఈ కనిపించినటువంటి పక్షి అనేది ఏమవుతుంది? తన యొక్క స్వరూపం తెలుసుకుంది కాబట్టి తన యొక్క స్వరూపం ఏమిటి అంటే అది పరమేశ్వర స్వరూపము. ఇక్కడ దేహం వేరు, ఆత్మ వేరు. దేహం వేరు, ఆత్మ వేరు. నేను అంటే దేహం కాదు, నేను అంటే ఆత్మ. ఎందుకని నేను అంటే ఆత్మ? ఎందుకు అంటే ఆ పరమేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపం సృష్టి చేసింది ప్రారంభంలో. ఎప్పుడో
కృతయుగానికి ముందు. అప్పుడు సృష్టి చేసింది. ఆ సృష్టి చేసినప్పుడు అన్ని రకాలైనటువంటి ఈ చరాచర జగత్తంతా ముందు సృష్టించింది. ఆ సృష్టి ఎలా జరిగింది అంటే మనకి అనేక సార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ విషయాన్ని మళ్ళీ కూడా ఇక్కడ చెప్పుకుందాం మనం. ఆ సృష్టి ఎలా జరిగింది అంటే మనకి ఎట్లా జరిగిందో చూడండి. ఆ పరమేశ్వర స్వరూపం నిరాకారము నిర్గుణము అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపం ఒక్కటే ఉండేది సృష్టి ప్రారంభంలో. అటువంటి ఆ పరమేశ్వర స్వరూపం నుంచి మొట్టమొదటిగా అవ్యక్తం వచ్చింది. అవ్యక్తం నుంచి మహత్తత్వం నుంచి అహంకారం వచ్చినాయి. అంటే ఈ మూడు కూడా సత్వరజస్తమో గుణాలు. మాయా, హిరణ్యగర్భుడు, విరాట్ రూపము, ఈ మూడు కూడా వచ్చినాయి. అంటే మొట్టమొదటిగా అవ్యక్తం వచ్చింది, అదే మాయ. దానిలో నుంచే మహత్తత్వం వచ్చింది, అదే హిరణ్యగర్భుడు. దాంట్లో నుంచే అహంకారము అనేది వచ్చింది, అదే విరాట్ రూపము. ఫైనల్గా మనకు కనిపిస్తోంది విరాట్ రూపం. ఆ విరాట్ రూపంలో నుంచి మొట్టమొదటగా పంచతన్మాత్రలు ఆవిర్భవించాయి. ఏమిటి పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు. ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేవి పంచభూతముల యొక్క సూక్ష్మ రూపాలు. ఇప్పుడు ఈ సూక్ష్మ రూపాల నుంచి స్థూల రూపమైనటువంటి పంచభూతాలు అనేవి ఆవిర్భవించాయి. ఈ పంచభూతాలు అంటే పృథివీ, ఆపస్తేజో, వాయురాకాశములు, ఇవి వచ్చినాయి. ఈ వాయురాకాశాలు వీటిల్లో మొట్టమొదటిగా వచ్చింది ఏమిటి అంటే ఆకాశం వచ్చింది. పంచభూతాల్లోనూ మొట్టమొదటిగా వచ్చింది ఆకాశము. ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నిరాప, ఆప పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషైదాదన్నం. ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్ని నుంచి జలం వచ్చింది, జలం నుంచి భూమి వచ్చింది, ఆ భూమి నుంచి ఓషధులు వచ్చాయి. ఓషధులు అంటే మొక్కలు. ఆ మొక్కల నుంచే మనం తినేటువంటి ఆహారము అనేది వచ్చింది. ఇప్పుడు సృష్టి జరిగింది. ఏమిటి? జీవుల యొక్క సృష్టి. సూక్ష్మజీవులు వచ్చేసినాయి. ఆ తర్వాత ఆఖరిగా మానవ శరీరాన్ని సృష్టించాడు ఆ పరమేశ్వరుడు. సృష్టించిన తర్వాత ఇప్పుడు ఈ నవరంధ్రాలతోనూ ఉన్నటువంటి ఈ దేహాన్ని సృష్టించాడు. అలా సృష్టించిన తర్వాత ఆయనకి ఏమనిపించింది అంటే ఈ నవరంధ్రములతోనూ కూడినటువంటి ఈ దేహంలో నేను లేకపోతే ఎట్లాగా అనుకున్నాడు. నేను కూడా అందులో ఉండాలి కదా అనుకున్నాడు. సరే, నేను కూడా ఉండాలి కదా, ఎలా ఉండాలి? ఆ శరీరంలో ప్రవేశించాలి. ఎలా ప్రవేశించాలి? దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటేమో ఇక్కడి నుంచి, దీన్ని బ్రహ్మరంధ్రము అంటారు. రెండోదేమో కింద నుంచి, అదో మార్గం. మరి ఇప్పుడు ఈ రెండు మార్గాల్లోనూ దేని నుంచి వెళదాం లోపలికి? చిన్న ఆలోచన. కింద నుంచి వెళ్ళటం అంటే దొడ్డి వాకిట్లోంచి వెళ్ళటం. దొడ్డి వాకిట్లోంచి ఎవరు వస్తారండి? పని మనుషులు వస్తారు. మన ఇంట్లో పనిచేసేవాళ్ళు గిన్నెలు తవ్వడానికి వచ్చినప్పుడు దొడ్డి వైపున వస్తారు. ఎందుకంటే గిన్నెలు అన్నీ దొడ్లో బారేసి ఉంటాయి కాబట్టి నేను దొడ్డి వాకిల్ని వెళ్ళను, కింద నుంచి వెళ్ళను. మరి ఎక్కడి నుంచి పెడతావు? పైనుంచి పెడతాను. ఇప్పుడు హకార సంజ్ఞ కలిగినటువంటి పరమేశ్వరుడు సకార సంజ్ఞ కలిగినటువంటి ప్రకృతితో కలిసి శబళ బ్రహ్మమై బ్రహ్మరంధ్రం గుండా మానవ దేహంలో ప్రవేశించాడు. అలా ప్రవేశించినటువంటి ఆ పరమేశ్వర స్వరూపం తాను మానవ దేహంలో ఉన్నాను అనే మాట మర్చిపోయాడు. ఈ శరీరానికి ఉన్నటువంటి నవరంధ్రాలు, ఈ ఇంద్రియాలు, వీటితో పాటుగా అన్ని రకాలైనటువంటి ఆనందము కూడా, దుఃఖము, ఆనందము తాను కూడా పొందుతున్నాడు. శరీరం పొందుతూ ఉన్నటువంటి ఆనందము, దుఃఖము అన్నీ కూడా తాను కూడా పొందుతున్నాడు. అలా పొందుతూ అజ్ఞానంలో కూరుకుపోయి బయటికి వెళ్ళే మార్గం కూడా మర్చిపోయాడు. బయటికి వెళ్ళే మార్గము అంటే తాను ఏ మార్గం గుండా అయితే లోపలికి వచ్చాడో అదే మార్గం గుండా వెళ్ళిపోవచ్చు. బయటికి అడ్డం లేదు, హాయిగా వెళ్ళిపోవచ్చు. అంటే ఈ బ్రహ్మరంధ్రం గుండానే ఆయన వచ్చాడు కదా, మళ్ళీ ఈ బ్రహ్మరంధ్రం గుండా మానవుడు బయటికి వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిపోతే తన ఇంటికి వెళ్ళిపోతాడు, తన స్వస్థానానికి వెళ్ళిపోతాడు. తన స్వస్థానం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు? పరబ్రహ్మ స్వరూపము. ఆ బ్రహ్మమే ఈ బ్రహ్మరంధ్రం గుండా మానవ దేహంలో ప్రవేశించింది. దీన్ని జీవాత్మ అని పిలుస్తున్నాం. ఎందుకని అంటే జీవుడిలో ఉన్నది కాబట్టి జీవాత్మ. రెండోది పరమాత్మ, పరమమైనటువంటిది, చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది, అది పరమాత్మ, అదే పరబ్రహ్మ.
మరి ఇప్పుడు చూడండి, ఈ జీవాత్మ పరమాత్మ రెండు వేరు వేరా? కాదుగా. ఆ పరమాత్మగా ఇప్పుడు జీవాత్మ రూపంలో ఉన్నది. అందుకే మనం చెప్తూ ఉన్న దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానాతన త్యజేది అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అజ్ఞానాన్ని వదిలిపెట్టి నువ్వు సరిగ్గా ధ్యానం చేయవయ్యా, ఈ జీవాత్మే పరమాత్మ అని చెప్తూ ఉన్నారు. ఈ విషయం కనుక తాను తెలుసుకుంటే ముక్తి పొందేస్తాడు. ప్రతి వాళ్ళు కూడా భగవంతుడా నాకు ముక్తి రావాలి, ఇదే ఆఖరి జన్మ కావాలి, నాకు ముక్తి రావాలి, నాకు మోక్షం రావాలి అని ప్రార్థనలు చేస్తూ ఉంటారు దేవుడి విగ్రహాల ముందు కూర్చుని. ఏమిటి మీ బొందముక్తి? మీకు ఎక్కడి నుంచి రావాలరా ముక్తి? మీరు ఆల్రెడీ ముక్త పురుషులు, మీరు మర్చిపోకూడదు. మీరు ఆల్రెడీ ముక్త పురుషులు, మీరు మోక్షం పొంది ఉన్నారు. కానీ మీరు ఆ మాట మర్చిపోయారు. నేను చూస్తున్నాను టైం 20 దాకా, ఇంకా 5 నిమిషాలు ఉంది. కానీ వీళ్ళు నేను ముక్త పురుషుణ్ణి అనే మాట ఇతను మర్చిపోయాడు. ఎట్లాగంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. నేను రాసుకుంటూ ఉన్నాను, నేను రాసుకుంటూ ఉన్నానండి ఇంట్లో కూర్చుని. మధ్యలో ఏదో పని వచ్చింది, చెక్కమని ఏదో ఆ పని మీద వెళ్ళాను. పని చేసుకున్నప్పుడు ఈ కళ్ళజోడు అక్కర్లేదు కదా, ఈ కళ్ళజోడు ఇట్లా పెట్టేసుకున్నాను నెత్తిన. నేను మామూలుగా నా పని ఏదో చూసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ రాసుకోవాలి, కళ్ళ కనిపించవద్దు కదా. అందుకని నా కళ్ళజోడు ఎక్కడ పెట్టాను అని వెతుక్కుంటున్నాను. నేను కళ్ళజోడు ఎక్కడ పెట్టాను, నాకు ఎక్కడా కనపడలా. నా టేబుల్ మీద లేదు, టేబుల్ సొరువులో లేదు, పుస్తకాల మీద లేదు, ఎక్కడా లేదు కళ్ళజోడు. ఎక్కడికి పోయింది? నేను ఎక్కడికి లేచి బయటికి వెళ్ళలేదు. వెంటనే నా భార్యను పిలిచి, ఏమయ్యా నువ్వు ఆ కళ్ళజోడు ఎక్కడో పెట్టాను చూడండి ఒక్కసారి అన్నాను. ఆవిడేదో ఈ అని ముసిముసిన వాళ్ళు అవుతుంది, కానీ కళ్ళజోడు ఎక్కడిదో చెప్పాల, నాకు తెలియలా. సరే కొంతసేపు అయింది. నా కొడుకు వచ్చాడు. వాడు 10వ క్లాస్ 10th క్లాస్ చదువుతున్న పిల్ల విధవాయి. వాడు వచ్చాడు. ఏమిటి వెతుకుతున్నారు అన్నాడు. అరే నా కళ్ళజోడు ఎక్కడో పెట్టాను రా, కనిపెట్టి చావటం లేదురా, మీ అమ్మ చూడమంటే చూడటం లేదు, నువ్వన్నా వెతికి పెట్టరా అన్నాను. వాడు అలా నా మొహం చూసి నాకు 10 రూపాయలు ఇస్తే వెతికి పెడతానన్నాడు. సరే అట్లాగే నేను 10 రూపాయలు ఇస్తాను, నాకు వెతికి పెట్టరా అన్నాను. కళ్ళు మూసుకో అన్నాడు. అమ్మ నువ్వు 10 రూపాయలు ఇస్తావు, నాకు నమ్మకం లేదు అన్నాడు. అరే నమ్మకమేరా, అమ్మని గ్యారెంటీ ఏమన్నా ముందు అమ్మకి ఇచ్చే డబ్బులు. సరే నేను డబ్బులు ఇచ్చేసి వాడు 10 రూపాయలు ఇచ్చే వాడు వెతికి పెడతాడు అని చెప్పాను. ఇప్పుడు వాడు నాకు చెప్పాడు, నువ్వు కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు మూసుకున్నాను. 2 చేతులు నెత్తిన పెట్టుకో అన్నాడు. అరే నీ కళ్ళజోడు నా దగ్గరే ఉందిగా, ఎక్కడికి పోయింది? ఇదే నర్ర ముక్తి అంటే, ఇదే మీకు ముక్తి అంటే. మరి ముక్తి ఎక్కడికి పోయింది? ఇప్పుడు మీ దగ్గరే ఉంది కదా. ఆల్రెడీ మీరు ముక్త పురుషులు. ఈ విషయాన్ని మీకు తెలియచేసేటటువంటి వాడే గురువు. ఈ గురువు గారు ఏం చెప్తారంటే, ఈ పతంజలి మహారాజు మీ అందరి పాలిట దైవంగా వచ్చి ఇక్కడికి ఆయనే సాక్షాత్తు భగవత్ స్వరూపంగా వచ్చి ఇదిరా ముక్తి అంటే అని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అటువంటి మహానుభావుడి యొక్క వారి ఈ అనుయాయులందరూ కూడా పిఎస్ఎస్ అంతేనా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, పిరమిడ్ సొసైటీ మూమెంట్ అట. అటువంటి అంటే నాకు తెలియదు. అటువంటి ఈ సంస్థ యొక్క ఆర్గనైజేషన్లో ఇలా ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో మనమంతా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటము, మీతో ఒక 10 నిమిషాలు ముచ్చటించుకునేటటువంటి అవకాశం నాకు లభించడము, ఇది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ, రవిశాస్త్రి గారు నాకు ఇచ్చినటువంటి టైంకి 2 నిమిషాల ముందే 8:18 అయింది, 20 దాకా చెప్పచ్చు అన్నారు. కానీ ఇప్పుడు నీకు బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి శ్లోకం చెప్పాలి అని నేను ప్రారంభం చేశాను. కానీ ఆ శ్లోకంలో మొట్టమొదటి పాదం కూడా 2 పదాలే అయినాయి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి అంతవరకే అయినాయి. మిగిలినటువంటి 3 శ్లోకాలు ఈసారి 3 పాదాలు కూడా ఈసారి ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు అప్పుడు మనం వాటి గురించి చెప్పుకుందాం. స్వస్తి. ఒకసారి అందరం గట్టిగా
వారికి క్లాప్స్ చేసుకుందాం. గురుతత్వం గురించి, గురువు యొక్క గొప్పతనం గురించి, గురువు ఎలా మనకి జ్ఞానాన్ని దర్శింపజేస్తాడు అన్న విషయాల గురించి ఒకసారి వారు చాలా సింపుల్గా మనకు అందించారు. వారిని ఇప్పుడు సత్కరించుకుందాం. ఆత్మతత్వం అంటే మనకి నెత్తి మీద కంటి జోడులాగా ఉంటుంది. ముత్తి అనేది ఎక్కడో లేదు, కొద్దిగా మనం వెతుక్కుంటే చాలు. అలాగే ఆ ముత్తిని మనం శ్వాస మీద ధ్యాసతో మనం వెతుక్కుంటున్నాం అనే విషయాన్ని చాలా క్లుప్తంగా 40 నిమిషాల్లో వారికి ఇచ్చిన టైంలో 40 నిమిషాల వ్యవధిలో వీలైనటువంటి వారు అనుభవ జ్ఞానాన్ని మనకు అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేసినటువంటి గురువుగారికి ఒక్కసారి సన్మానం చేసుకుంటున్నాం. కాబట్టి గట్టిగా చప్పట్లు. వారు ఒక గొప్ప విషయం ఏంటంటే, వారు ఒక పేపర్ మీద పిరమిడ్ సొసైటీ ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి వచ్చింది, ఏం చేశారనే విషయాలను రాసుకొని వచ్చల్లా మన దగ్గర చెప్పారు. అది ఇంకా చాలా చాలా గొప్ప విషయం. కాబట్టి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టుకుంటూ థ్యాంక్ యూ మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు చాలా రేపు నూకల ప్రభాకర్ శర్మ గారు దత్త మార్గంలో ఉంటారు. వారు ఆధ్యాత్మిక తత్వాన్ని, యోగత్వానికి దత్తాత్రేయులు ఎలా నిష్ణాతులు అనే విషయాల గురించి మనకి ప్రస్తావన చేయబోతున్నారు. కాబట్టి దత్తతత్వంలో యోగత్వము, దానిలో నుంచి శ్వాసతత్వం ఎలా వస్తుంది అనే విషయాల గురించి రేపు నూకల ప్రభాకర్ శర్మ గారు, వారు ఎన్నో వందల టీవీ ఎపిసోడ్లు ఉన్నాయి, వారు మన దగ్గరికి వచ్చి రేపు 7 గంటలకు ప్రసంగించబోతున్నారు. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మహానుభావులు ఉన్నారు. అందరి యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.